హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఉదేశం మల్లారపు. మీకు తమ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. అవును, ఈరోజు నేను హైదరాబాద్ నుండి బ్యాంకాక్కి ట్రావెల్ చేస్తున్నాను. నా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 4 o'clockకి. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. ఇప్పుడే నా సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయింది, ఇమిగ్రేషన్ అయిపోయింది, అండ్ నా లగేజ్ బ్యాగ్ కూడా హ్యాండ్ అవుట్ చేసేసా. అండ్ నేను లగేజ్ బ్యాగ్ ఇచ్చేటప్పుడే వాళ్ళు రిటర్న్ టికెట్ కూడా అడుగుతున్నారు. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకోండి. అండ్ ఇమిగ్రేషన్లో కూడా రిటర్న్ టికెట్ అడుగుతున్నారు. అకామిడేషన్ అడుగుతారని అన్నారు, కానీ అదేం లేదు, జస్ట్ రిటర్న్ టికెట్ ఒకటైతే సరిపోద్ది. అండ్ వీసా వచ్చేసి చాలామంది ఏమంటున్నారంటే, అన్న ఈ వీసా ఉందా లేదా వీసా ఆన్ అరైవల్ ఉందా, రెండిట్లో ఏది బెటర్ అంటున్నారు. లిటరల్లీ నాకు తెలియదు. మనకు 60 days వరకు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఫ్రీ అని చెప్పారు. బట్ ఆడికి వెళ్తే కానీ తెలియదు. నేను ఏదనేది ఈ అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. జస్ట్ ఇప్పుడే నేను బ్యాంకాక్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాను. ఇప్పుడు టైం వచ్చేసి 9. బయటకు వెళ్ళి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసేసుకొని నా లగేజ్ పికప్ చేసుకోవాలి. ఇప్పుడు వీసా ప్రాసెసింగ్ ఎలా ఉంటుందో చెప్తాను. మనం ఎయిర్పోర్ట్లో సిమ్ తీసుకున్నట్లయితే అది ఎంత కాస్ట్ పడుతుందో ఈ చార్ట్లో చూడొచ్చు. ఇప్పుడే నాకు ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇమిగ్రేషన్ కాడ వీడియో షూట్ చేయనీయరు. ఇంకోటి ఏంటంటే, మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీసా అరైవల్ కానీ లేదా ఈ వీసా కానీ అవసరం లేదు అప్ టు 60 days వరకు. మీరు ఈ వీసా బుక్ చేసుకున్నట్లయితే మీకు అప్రాక్సిమేట్లీ ఒక 2000 థాయ్ బార్ దాకా పడుతుంది. అది మన ఇండియన్ కరెన్సీలో 5000 దాకా ఉంటుంది. జస్ట్ కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, మిమ్మల్ని ప్రయారిటీ లైన్లో అయితే పంపిస్తారనమాట ఇక్కడ థాయ్ పోలీస్ వాళ్ళు. అదేంటంటే మీకు ఇమిగ్రేషన్ అనేది చాలా స్పీడప్గా అయిపోతుంది. జస్ట్ ఒక లెస్ దెన్ 1 minute అయిపోతుంది ఇమిగ్రేషన్ అనేది. కాకపోతే దానికి 200 థాయ్ బార్స్ అయితే కట్టించుకుంటారు. లేదు మేము ఇమిగ్రేషన్ లైన్లో వెయిట్ చేస్తామంటే అది మీ ఇష్టం. ఈ సువర్ణభూమి ఎయిర్పోర్ట్ని ఒక ఫ్లోర్స్గా మనం డివైడ్ చేసుకుంటే, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి చెక్ ఇన్గా, సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు ట్యాక్సీస్ అవి ఉంటాయి, థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్, థర్డ్ ఫ్లోర్ అయితే సిటీ బస్సెస్, అండ్ ఫోర్త్ ఫ్లోర్ మన గ్రౌండ్ ఫ్లోర్ లాగా అయితే మెట్రో లైన్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నేను సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుండి బ్యాంకాక్ బస్ టెర్మినల్ చతుచాంగ్ వెళ్తున్నాను త్రూ మెట్రో. ఇక్కడ బ్యాంకాక్లో మెట్రో కూడా ఫ్రీగా ఉంది. మీరు ఒకవేళ గ్రాబ్ బుక్ చేసుకొని పటాయ్ వెళ్ళాలనుకుంటే మాత్రం 1200 థాయ్ బాక్స్ టు 1500 థాయ్ బాక్స్ అవుతాయి. ఇది ఫ్రీ కాబట్టి కొంచెం టైం పట్టిద్ది. నేను బస్ స్టాండ్ వెళ్ళాక పటాయ్కి ఎప్పుడెప్పుడు బస్సెస్ ఉన్నాయో మళ్ళీ చూద్దాం, మళ్ళీ ఈ వీడియో చెప్తాం. Ah oui, elle pourrait y ok.
మొత్తానికి బ్యాంకాక్ బస్ స్టేషన్కి వచ్చాము. ఇంకా ఇప్పుడు చూద్దాం ఇక్కడ పటాయాకి బస్సెస్ ఎన్నింటికి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, వాటి ప్రైస్ ఎంతో. మీకు బస్ స్టేషన్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా స్టాల్స్ ఉంటాయి పటాయా అని. అక్కడ చూపించేది మాత్రం 140 థాయ్ బాస్ అని ఉంది. కాకపోతే మీకు లగేజ్ ఉంటే మాత్రం 30 ఎక్స్ట్రా పే చేయించుకుంటారు. మొత్తం 170 థాయ్ బాస్. నెక్స్ట్ బస్ వచ్చేసి 1 ఉందంట. ఈలోపు నేను ఫ్రెష్ అప్ అయ్యి, ఇది ఇన్సైడ్ బ్యాంకాక్ బస్ స్టాండ్. ఇదంతా బ్యాంకాక్ బస్ స్టాండ్ లోపల. ఇది కూడా మన బస్ టైం ఒక 10 మినిట్స్ బిఫోరే మనల్ని లోపలికి ఎలో చేస్తారు. ఇప్పుడైతే నేను బ్యాంకాక్ టు పటాయా బస్సులో ఉన్నాను. నాకు ఈ టోటల్ 170 తీసుకున్నారు. 140 ఫర్ ప్యాసింజర్స్ అండ్ లగేజ్కి ఒక 30 థాయ్ బాస్ తీసుకున్నారు. టోటల్ 170 తీసుకున్నారు. మన కండక్టర్ బాబాయ్ని అడిగితే 1.5 hours to 2 hours పట్టింది. డిపెండ్స్ అపాన్ ట్రాఫిక్ అంటుండు. చూద్దాం పటాయా పోయినాక ఏ టైం అవుతుందో. ఫైనల్లీ పటాయా బస్ స్టేషన్ రీచ్ అయిపోయాము. ఇప్పుడు పటాయా బస్ స్టేషన్ నుండి పటాయా సిటీలోకి ఈ ఒక షేర్ ఆటో లాగా ఉంటుంది. దీన్ని నేను ప్రిఫర్ చేస్తున్నాను. జస్ట్ ఇది చీప్ అండ్ బెస్ట్లో వెళ్ళిపోవచ్చు. ఒక 50 to 100 థాయ్ బాస్ అడుగుతారు. మీ హోటల్ లొకేషన్ చూపిస్తే వాళ్ళు హోటల్ లొకేషన్ కానీ మిమ్మల్ని డ్రాప్ చేస్తారు. They know how to party though. They should be the same. Like wild. Like we never had a night there. Like I must have spent 50 or 60 days on the mountain, but only 1 or 2 nights. ఫైనల్గా పటాయాలో నేను బుక్ చేసుకున్న హోటల్కి వచ్చాను. ఇట్స్ అంటే నేను సోలో ట్రావెలర్ కాబట్టి స్కాండియా బెడ్స్ అని చెప్పేసి ఉంది. ఇది జస్ట్ నాకు 1 నైట్కి 500 వచ్చింది. సోలో ట్రావెలర్స్ చేసేటోళ్ళకి జస్ట్ ఇలాంటివి తీసుకుంటే చీప్ అండ్ బెస్ట్లో అయిపోయింది మీ ట్రావెలింగ్. రూమ్లో చెక్ ఇన్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయినా. ఇప్పుడు ఫస్ట్ మనం ఎక్స్ప్లోర్ చేయబోయేది ప్రజెంట్ నేనైతే పటాయాలో ఉన్న వాకింగ్ స్ట్రీట్లో ఉన్నాను. ఇది రకరకాల ఫుడ్స్ పెట్టారు, లాబ్స్టర్స్, ప్రాన్స్, అండ్ షాపింగ్ కూడా కావాలని చేసుకోవచ్చు. నాకు పటాయా వాకింగ్ స్ట్రీట్లో ఈ యొక్క గేమ్ అనేది బాగా ఇంట్రెస్ట్ కనిపించింది. మనం 100 థాయ్ బార్స్ కడితే ఒక 5 బాల్స్ ఇస్తారు. ఆ 5 బాల్స్తో మనం అలా ఆ ప్లేట్ని కొడితే ఆ అమ్మాయి కింద ఉన్న బకెట్లో వాటర్లో పడిపోయింది అనమాట. చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఇదైతే నాకు. ఫైనల్లీ ఫుడ్ కోర్ట్కి వచ్చాము పటాయాలో. అసలు ఇక్కడ ఏమేమి ఫుడ్ ఉంది, ఎంతెంత ప్రైజెస్ ఉన్నాయి మీకు ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫ్రూట్ జ్యూసెస్ అండ్ ఫ్రూట్స్, చికెన్, అండ్ ఆల్సో డక్కు కూడా అది. ఫుల్ గ్రిల్ ఫిష్, ఈ ఆక్టోబస్ అండ్ చికెన్ అనుకుంటా, మేబీ అర్థం కావట్లేదు. కొంచెం ఈ ఫుడ్ కోర్టు పద్ధతిగా ఉంది. ఈదే ఈ పాకే ఎగిరే గింతే ఏం లేవు.
మ్యాక్సిమం పోర్క్, చికెన్, ఫిష్, ప్రాన్స్, సీ ఫుడ్లో అయితే అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ వాకింగ్ స్ట్రీట్తో పాటు ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. కాకపోతే వాకింగ్ స్ట్రీట్లోకి వచ్చే ముందు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్ట్రేంజర్స్ చాలా మంది ఉన్నారు. అండ్ జస్ట్ మీ పక్కన వస్తారు, ఆ బార్లోకి వెళ్దాం, ఈ బార్లోకి వెళ్దాం అంటారు. మీకు కావాల్సింది మీరు తాగుతారు కాదని, బట్ వాళ్ళ పక్కన నుండి వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకుంటారు. వాళ్ళ బిల్ కూడా మీరే పే చేయాల్సి వస్తుంది ఫ్రీగా. సో జాగ్రత్తగా ఉండండి. మొత్తానికి వాకింగ్ స్ట్రీట్ అండ్ ఫుడ్ కోర్ట్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఒకసారి థాయ్ బఫెట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని బఫెట్కి వచ్చాను. ఇక్కడ ఎవరిదో బర్త్డే అంట, వాళ్ళ థాయ్ సెలబ్రేషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. మొత్తానికైతే డే 1 ఇలా గడిచింది. రేపు డే 2తో మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.